ఉత్తరప్రదేశ్లో పుఖరాయం వద్ద ఇండోర్ పట్నా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో మృతుల సంఖ్య 63కు చేరింది. 150 మందికి పైగా గాయాలయ్యాయి. ఘటనా స్థలిలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఉదయం 3 గంటలకు ఘోర రైలు ప్రమాదం జరగ్గా 63 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మందికి గాయాలయ్యాయి. కాన్పూర్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుఖరాయం వద్ద ఇండోర్ పట్నా ఎక్స్ప్రెస్ రైల్లోని 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఆ సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ప్రమాదంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం నుంచి బయటపడ్డవారు తీవ్రమైన చలిలో సాయం కోసం ఎదురుచూశారు. రైలు ప్రమాదం వార్త తెలుసుకున్న వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాయి. గాయపడ్డ వారిని 30 అంబులెన్సుల్లో సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయ సామాగ్రితో ఒక రైలును వెంటనే ఘటనా స్థలికి పంపించారు. రైల్వే ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటనా స్థలి వద్ద క్షతగాత్రులకు వైద్య బృందం ప్రాథమిక చికిత్స అందించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. తుక్కుతుక్కైన బోగీల నుంచి మృతదేహాలను ఒక్కొక్కటిగా బయటకు తీశారు. ఇండోర్ పట్నా ఎక్స్ప్రెస్లోని S2 బోగీ తీవ్రంగా ధ్వంసమైంది. S1, S2, S3, S4, S5, S6 బోగీలతో పాటు 4 ఏసీ బోగీలు, 2 జనరల్ బోగీలు పట్టాలు తప్పాయి. బోగీల నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు క్రెయిన్లు, కట్టర్లు వంటి యంత్ర సామాగ్రిని ఉపయోగిస్తున్నారు. ప్రమాద ఘటనపై రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తప్పవని సురేష్ ప్రభు హెచ్చరించారు. రైలు ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రైలు పట్టాలు విరిగిన కారణంగా ఈ దుర్ఘటన సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దర్యాప్తు ముగిశాక గాని ప్రమాదానికి గల కారణాలు చెప్పలేమని అధికారులు అంటున్నారు. ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఇండోర్, ఝాన్సీ, రట్లాం తదితర ప్రాంతాల్లో రైల్వే శాఖ హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నారు. రైలు ప్రమాదం కారణంగా ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. పట్టాలపైన ఉన్న బోగీలను తొలగించి ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇండోర్, రాజేంద్రనగర్ పట్నా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనను అత్యంత బాధాకరమైన ఘటనగా అభివర్ణించిన మోదీ ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో మృత్యువాత పడడంపై స్పందించేందుకు మాటలు రావడం లేదన్నారు. ఈ దుర్ఘటనపై రైల్వే శాఖ మంత్రితో మాట్లాడినట్లు ట్విట్టర్లో వెల్లడించిన ప్రధాని సురేష్ ప్రభు సహాయక చర్యల్ని ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందన్న మోదీ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం రైల్వే మంత్రితో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాజ్నాథ్ సింగ్ సహాయక చర్యల్లో పాల్గొనాలని ఎన్డీఆర్ఎఫ్ డీజీకి ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సైతం ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
ప్రమాదం తదనంతర పరిస్థితిపై ఆరా తీసిన ఆయన సహాయక చర్యల్ని స్వయంగా పర్యవేక్షించాలని, ట్రాఫిక్ స్తంభించకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర డీజీపీని సహాయ చర్యలకు పూర్తిగా సహకరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటన దురదృష్టకరమన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఈ దుర్ఘటనలో మృతులకు సంతాపం ప్రకటించిన పలువురు నేతలు వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంపై ఇప్పటికే రైల్వే మంత్రికి సమాచారం ఇచ్చినట్లు తెలిపిన రైల్వే శాఖ అధికార ప్రతినిధి అనిల్ సక్సేనా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. इस हादसे के बारे में जब माननीय रेल मंत्री श्री सुरेश प्रभु जी को बताया गया तो उन्होंने तुरंत रेलवे बोर्ड को और रेलवे प्रशासन को आदेश दिया है कि रिलीफ और रेस्क्यू ऑपरेशन पूरी तत्परता के साथ किया जाए और घायलों को उचित सहायता प्रदान की जाए। और उन्होंने वरिष्ठ अधिकारियों को कहा है कि वो तुरंत सारे चीज़ों के साथ, इक्विपमेंट के साथ एक्सीडेंट साइट पर पहुंचे। हमने इस ट्रेन के जो रूट पर इम्पोर्टेंट स्टेशन पड़ते हैं वहां पर हम हेल्पलाइन सेटअप कर रहे हैं ताकि लोगों को इस हादसे की जानकारी पब्लिक को दे सकें। రైలు ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు ప్రమాదాన్ని తలచుకుంటేనే గుండెల్లో దడ పెరుగుతోందంటున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ప్రమాదాన్ని చూడలేదని, ప్రమాద సమయంలో రైలు ఒక్కసారిగా కుదుపులకు లోనైందని, భారీ శబ్దంతో బోగీలు చెల్లాచెదురయ్యాయని చెబుతున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడడం అదృష్టమేనని కొందరు, దేవుడు కృప వల్లే తాము ప్రాణాలతో ఉన్నామని మరికొందరు చెబుతున్నారు. తమతో వచ్చిన వారిలో కొందరు కనిపించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. लखनऊ में उतरने वाले थे। हम लोग सोचे थे लखनऊ में हम लोग उतर जाएंगे, फिर अपना क्या अयोध्या होके फिर बहराइच चले जाएंगे। और हम आ रहे थे वहाँ से, हम 8 में थे और मेरे मम्मी पापा जो वो 5 में थे, तो उनके पास आ रहे थे और रास्ते में इतने अचानक झटका हुआ, हम लोग बहुत डर गए थे और बहुत ज़्यादा ही घबराहट हो गई हम लोगों को। हम लोग सोचा क्या हुआ इस। हम लोग बहराइच से द्वारिका गए थे, द्वारिका से फिर सोमनाथ गए थे और सोमनाथ से फिर उज्जैन आए थे। अब हम लोगों को बनारस और अयोध्या जाना था। हम लोगों का 45 लोगों का ग्रुप था, उसमें से 5 लोग नहीं मिल रहे हैं। हम लोग गए थे वहाँ द्वारकापुरी से आए उज्जैन, महाकालेश्वर का दर्शन किया। उसके बाद हम लोग जा रहे थे बनारस, रास्ते में ये एक्सीडेंट हो गया। हम 5 नंबर में थे, तो उसमें तो हमारे ख्याल से कुछ नहीं, चोट लगी है थोड़ा बहुत, ज़्यादा नहीं। लेकिन हमारे जो साथी थे 1 नंबर में थे और 2 नंबर में थे, उनको ज़्यादा काफ़ी चोटें लगी हैं। हमारे ख्याल से वो अस्पताल गए हुए हैं। अरे महाकाल स्वामी जो है बचाई ली, नहीं तो सब लोग को लाई जीती, कोई बचता था। बाहर निकलने का कोई चांस नहीं था। जब हादसा हो गया तब हम लोग, ऐसा घटना हम लोग कभी लाइफ में देखे नहीं थे और साक्षात ये घटना देख करके किंग कर्तव्य विमूढ़ हो गए। डरे हुए तो थे ही, लेकिन अब आप लोगों को देख करके सहारा मिला है।